ప్రస్తుతం పూంచ్ సెక్టార్లో అయితే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ 6 గాయపడ్డారు, 4 మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ కూడా మనోజ్ సిన్హా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు మనం ఆ దృశ్యాలు కూడా చూసాం. సో ఈ అంశానికి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అసోసియేట్ ఎడిటర్ రాజు గారు సిద్ధంగా ఉన్నారు. రాజు గారు. రైట్. వాస్తవానికైతే దీపిక ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఎస్పెషల్లీ పూంచ్ సెక్టర్ కావచ్చు, యురి సెక్టర్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు సెక్టార్ల దగ్గర పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ సైన్యము ఇష్టానుసారం అంటే పిచ్చి పట్టినట్టు భారీ ఎత్తున ఉగ్రవాదులు పక్కన పెట్టేస్తే ఉన్మాదులాగా కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. సో ఇలా కాల్పులు జరపడంతో పాటు భారీ మోర్టారుకి సంబంధించినటువంటి వెపన్స్ తోటి దాడులు చేశారు. ఈ దాడుల్లో నిన్న మనకు అఫీషియల్గా కూడా చెప్పడం జరిగింది, దాదాపు 16 మంది వరకు కూడా సివిలియన్స్ మృతి చెందినటువంటి పరిస్థితి, దాదాపు 57 మంది వరకు కూడా గాయాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. ఇందాకే మనం చూసాం, ఆమె కళ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఏదైతే దాదాపుగా కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అంతేకాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడికి వెళ్ళినటువంటి క్షతగాతులందరూ కూడా చూస్తున్నామని చెప్పేసి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఇంకా కూడా మన విజువల్స్లో చూస్తుండొచ్చు, భారీ ఎత్తున అక్కడ వర్షం కురుస్తోంది. యురి సెక్టార్లో ప్రైమ్ 9 న్యూస్కి సంబంధించినటువంటి ప్రతినిధి కళ అక్కడి నుంచి సాహసోపేతమైనటువంటి రిపోర్టింగ్ కూడా అందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా వెహికల్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే ఎవరు కూడా ప్రాంతంలో ఉండడానికి కూడా ఇష్టపడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎటువైపు నుంచి ఎలాంటి దాడి జరుగుతుందో తెలియనటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి అలాంటి ప్రాంతంలో ఈరోజు ప్రైమ్ 9 నుంచి వెళ్ళి అక్కడ ఒక సాహసోపేతమైనటువంటి రిపోర్టింగ్ చేస్తుంది కళ. కాబట్టి ఖచ్చితంగా మనం అంతా కూడా హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో అంటే వాస్తవంగా మామూలుగా రిపోర్టింగ్ చేయడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేయడం అనేది నిజంగా సాహసోపేతమైనటువంటి చర్య అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ తెలుగు మీడియా చరిత్రలోనే ఇన్ని రోజుల పాటు ఒక యుద్ధానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టు చూపించి, అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా సాహసోపేతంగా అంటే ప్రాణాలకు తెగించి ఇప్పుడు కళ అక్కడి నుంచి రిపోర్టింగ్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా నిన్న మనం చూసాం, ఆమె పూంచ్ సెక్టార్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ప్రైమ్ 9 ఒక సాహసోపేతమైనటువంటి కవరేజ్ ఇస్తోంది. ఎస్పెషల్లీ వాస్తవాలను మాత్రమే ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మీడియాలో కావచ్చు చాలా వరకు కూడా చాలా ఫేక్ వార్తలు ఈరోజు హల్చల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ప్రజలను భయాందోళనకు గురి చేసేటటువంటి విధంగా వార్తను కూడా ప్రసాదం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎవరు కూడా ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవాలను ఇచ్చేటటువంటి వ్యవస్థలని మీడియా సంస్థలు మాత్రమే నమ్మి వాటిని మాత్రం ఫాలో అయితే సరిపోతుంది. అంతేగాని ఉద్రిక్తతలు, అంతేకాకుండా రెండు దేశాల మధ్య ఏదో జరుగుతోంది, మన దేశంలో దాడులు జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని నిరాధారమైనటువంటి వార్తలు, జనాలను భయాందోళన గురి చేసేటటువంటి వార్తలు ఇవ్వడం వల్ల చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడైతే ఆ ప్రాంతంలో ఏదైతే ఉరి అనేటటువంటి ప్రాంతంలో భారీ ఎత్తున దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తున్నాం మనం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9 స్క్రీన్ మీద కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా నేల కొరిగినటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఎవరు కూడా ఉండట్లేదు, వెహికల్స్ అన్ని కూడా పాసర్ అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి చోటకి వెళ్ళి నిజంగా రిపోర్టింగ్ ఇవ్వడం అనేది కూడా ఆ కళకి హ్యాట్సాప్ చెప్తూనే ఉన్నాం. మరోపక్క ఆ భారత్కి సంబంధించి ప్రస్తుతం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ భారత్కు సంబంధించినటువంటి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సైన్యానికి కూడా కొన్ని విశేష అధికారాలు కట్టబెడుతూ ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో పాకిస్తాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. సో ఈ మీటింగ్లో ఎస్పెషల్లీ నిన్న భారత్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కొంతమంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని దాదాపు 7 నుంచి 8 మంది వరకు కూడా ఉగ్రవాదులని భారత సైన్యం మట్టుబెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ నిన్న ప్రయోగించినటువంటి మిసైల్స్ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, వీటితో పాటు కొన్ని ఏదైతే ఈ డ్రోన్స్ ఉంటాయో వీటన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి సైన్యం కూల్చేసింది. వాటిని కూడా ప్రస్తుతానికి రికవరీ కూడా చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూస్తే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకుంటున్నాయి. హై కమిటీ భేటీస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరోపక్క భారత్ చాలా వేగంగా కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇప్పటికే భారత ప్రధానమంత్రి వరల్డ్ బ్యాంకు సంబంధించిన చైర్మన్తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఎందుకంటే ఏదైతే సింధు వాటర్
ఇది సంబంధించినటువంటి ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రీటీస్కి గతంలో పాకిస్తాన్ అలాగే భారత్కి మధ్య ఒప్పందం కుదిర్చిన సందర్భంలో ఆ సంధి చేసినటువంటి మధ్యవర్తిగా అప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ వ్యవహరించింది. కాబట్టి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ని పాకిస్తాన్ ఆశ్రయించడం జరిగింది. సింధు జలాల్ని ఆపడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని. సో అదే అంశానికి సంబంధించి ప్రధానమంత్రితో కూడా ఆయన భేటీ అయ్యారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా సింధు జలాలను విడుదల చేసేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పుడే మనకు అందుతూ ఉన్నటువంటి వార్త ఎస్పెషల్లీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి షలీన్ కబ్రాని ప్రస్తుతానికి అక్కడ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆయన ఇప్పుడే అక్కడ నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి షలీం కర్మ ఐఏఎస్ ఆయన వచ్చేసి ఫినాన్షియల్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన్ని ప్రస్తుతానికి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా యూనియన్ మినిస్ట్రీ ప్రస్తుతానికి ఆయన్ని అక్కడ నియమించినట్టు కూడా సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క మరి కాసేపట్లో అంటే 3 గంటలకి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ డీజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈ కాన్ఫరెన్స్లో నిన్న భారత్ చేసినటువంటి దాడులు అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా బయట చెప్పేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. మరోపక్క భారత్ భారీ ఎత్తున దాడులు చేస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ కోలుకోలేనటువంటి దెబ్బ కొడుతూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఈరోజు భారత్ చేస్తున్నటువంటి దాడులకి పాకిస్తాన్ కకావికలం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టు వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి చైర్మన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అజయ్ బంగా అంటాం. సో ఈయన గత కొద్దిసేపటి క్రితం మోడీని కలిశారు. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కానీ మనం కానీ చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇందాక ఆయన ఏదైతే వాళ్ళ పార్లమెంట్లో కూడా మాట్లాడేటువంటి సందర్భంలో మనం అంటే పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయలేకపోయామని చెప్పేసి కూడా ఆయన అంగీకరించినట్టు కూడా ఇక్కడ మనకు కొన్ని వార్తలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఆర్మీకి సంబంధించి కూడా కొన్ని విశేష అధికారాలు కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే ప్రస్తుతానికి భారత్కి సంబంధించి త్వరలో చేయబోయేటటువంటి ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో దీనికి సంబంధించి హై లెవెల్ కమిటీ సమావేశాలు కూడా నరేంద్ర మోడీ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజు ఇక్కడ చూసుకుంటే ఆర్థికంగా ఇప్పటికే పాక్ చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు పాక్ ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏదంటే పాకిస్తాన్ ఈరోజు చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితమే ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాణిజ్య విభాగం కావచ్చు ఫినాన్షియల్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏమని చేసిందంటే భారత్కి ఎలా పాకిస్తాన్కి ఎక్కడ కూడా ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. సో మాకు విదేశాలకు సంబంధించిన రుణాలు ఇవ్వండి అని చెప్పేసి ఫారిన్కి సంబంధించినటువంటి కన్సల్టెన్సీస్కి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు పాకిస్తాన్ జీడిపి బిలో 2% ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈరోజు. సో ఓవరాల్గా చూసుకుంటే భారీ ఎత్తున అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అక్కడ అసీం మునీర్ కావచ్చు అలాగే ఎవరైతే ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన జీడిపి కానీ చూస్తే ఫినాన్షియల్ 2023లో అంటే 2023 నుంచి కూడా అక్కడ 0.29% మాత్రమే జీడిపి ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇండస్ట్రీస్ దాదాపుగా తగ్గిపోయిన పరిస్థితి. 2.9% ఇండస్ట్రీస్కి సంబంధించి కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇది -5.53 అంటే దాదాపుగా కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, అలాగే రెమిటెన్సెస్ తగ్గిపోయాయి, అలాగే కాటన్ గిన్నింగ్ తగ్గిపోయింది. సో ఎటు చూసినా సరే ఈరోజు పాకిస్తాన్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. జీడిపి గ్రోత్ అయితే దారుణంగా పడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పాకిస్తాన్ ఏం చేయాలో కూడా తెలియకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక బడ్జెట్ విషయానికి వస్తే కూడా అక్కడ కనీసం నిధులు లేక ఈరోజు 9వ తేదీ ఈరోజు IMFకి సంబంధించి అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పాకిస్తాన్కి సంబంధించి నిధులు కావచ్చు అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చేటటువంటి రుణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి కూడా ఇప్పటికే భారత్ నుంచి ఒక అప్పీల్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి మీరు ఇవ్వాలి అనుకుంటూ ఉన్నటువంటి 7.3 అనుకుంటారు 7.3 బిలియన్స్కి సంబంధించినటువంటి
నిధులు ఇవ్వద్దు, వాటిని ఆపేసేయండి అని చెప్పేసి ఇప్పటికే భారత్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రం అక్కడ ఉన్నటువంటి వాషింగ్టన్ డీసీకి సంబంధించిన కాలమాన ప్రకారం అక్కడ ఇవాళ సాయంత్రం అక్కడ ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిర్ణయంగా తీసుకుంటే పాకిస్తాన్ నిధులు వస్తాయి. ఒకవేళ IMF గారి అంగీకరించకపోతే పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపిక. సో రాజు, మొత్తానికి ఇప్పటికే పాక్ ప్రధాని జాడైతే తెలియలేదు, ఆయనని అధికారంలో నుంచి కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన జాడ ఏమైనా తెలిసిందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే షహబాజ్ షరీఫ్ నివాసం ఉంటున్నటువంటి ఆయన నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో నిన్న భారత్ దాడి చేసింది అనేసి కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది. అది ఇంకా కూడా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం. సో అప్పటి నుంచి కూడా ఆయన ఒక సురక్షిత ప్రాంతానికి తరలించారు ఆయన్ని, సో అనేసి కూడా చెబుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఇంకా యాక్షన్లోకి రాలేదు. సరే, ఆయన పక్కన పెడితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్మీ చీఫ్గా ఉన్న అసీం మునీర్ ఉన్నారో ఆయన దాదాపు 5-6 రోజులుగా కనిపించట్లేదు. పాకిస్తాన్ మాత్రం ఏం చేస్తుందంటే ఆయన ఇంకా ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్లో AI ఫొటోస్ని క్రియేట్ చేసి మరీ రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అసీం మునీర్ ఎక్కడ ఉన్నాడు కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి సైన్యం కాదు, అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరోపక్క అక్కడ ఉన్నటువంటి PTI అంటాం అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అదొక పార్టీ, ఆ పార్టీకి ఇమ్రాన్ ఖాన్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా నేను భారీ ఎత్తున ఆందోళన చేశాయి పాకిస్తాన్లో. ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ బయటికి తీసుకురండి, ఆయన జైల్లో ఉన్నారు, సో ఆయన ఒక్కడే ఈరోజు పాకిస్తాన్ కాపాడగలరు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ని తొలగించాలి, అలాగే అసీం మునీర్ని తొలగించాలి, వీళ్ళిద్దరు కానీ తొలగిస్తే తప్ప పాకిస్తాన్కి పట్టినటువంటి దరిద్రం వదలదు అని చెప్పేసి ఆయన నిన్నంతా కూడా భారీ ఎత్తున ఆందోళన జరిగాయి. నిన్న రాత్రి ఇస్లామాబాద్ కావచ్చు, అంతేకాకుండా లాహోర్ లాంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఒక కరాచీ మినహా నాకు తెలిసి రావల్పిండిలో కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రధానమంత్రి అంతేకాకుండా ఆర్మీ చీఫ్ని తొలగించాలి అనేటటువంటి ఆందోళన అయితే మొదటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు దానికి ఇంకా కూడా ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి. సరే, దీంతో పాటు మనం చూస్తే బలూచిస్తాన్ కూడా ఒక పక్క ఇక్కడ కాసు కూర్చున్నటువంటి పరిస్థితి. సో బలూచిస్తాన్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ని మట్టుబెట్టడం కోసం, పాకిస్తాన్ని ఇబ్బందులకు గురి చేయడం కోసం, పాకిస్తాన్ ద్వారా స్వాతంత్రం పొందడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి, అంతేకాకుండా మేము కరెన్సీ కావచ్చు, అలాగే మా ద్వారా ఈ పాస్పోర్ట్లు జారీ చేసేటటువంటి అధికారం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రస్తుతానికి భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి టెన్షన్స్ ఒక పక్క, అంతేకాకుండా పాకిస్తాన్ వినియోగించినటువంటి ఏదైతే ఆయుధ సంపత్తి అంతా కూడా ఎందుకు పనికిరానటువంటిది, అంటే దాదాపు చెప్పాలంటే చైనా నుంచి తయారు చేసినటువంటి వెపన్స్ కాబట్టి సో అవి అంత ప్రభావం చూపించలేకపోయి, దీంతోపాటు భారత్కి సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి రక్షణ వ్యవస్థ వచ్చే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వెపన్స్ని, మిసైల్స్ని, అలాగే యుద్ధ విమానాలు కూడా కూల్చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్కి ఎటు చూచి కూడా నష్టం చేకూరుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏం చేయాలో కూడా దిక్కుతోచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇవాళ జరిగేటువంటి IMF మీటింగ్లో కానీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిర్ణయంగా వస్తే ఇంకా ఆ దేశం ఖచ్చితంగా ఆర్థిక మూలాలతో లేకుండా నాశనం అయిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తే ఆర్థికంగా కూడా అలాగే రాజకీయంగా ఏదైతే పాక్ ప్రధానిని కూడా అధికారం నుంచి తొలగించాలి అని, అలాగే ఇటువైపు చూసుకుంటే ఆర్థికంగా కూడా పూర్తిగా పాక్ చతికిల పడింది అనే విషయాలు సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మనం అలానే భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇందాక నేను చెప్పాను పాకిస్తాన్కి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే బడ్జెట్ని బట్టి ఆ దేశానికి ఉన్నటువంటి పరిస్థితి మనకు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ సంబంధించినటువంటి టోటల్ బడ్జెట్ వచ్చేసి ఓవరాల్గా చూస్తే మనం $67.84 మిలియన్. ఇది ఆ దేశానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి బడ్జెట్. ఇందులో వీళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే ఇంట్రెస్ట్లు అంటే వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయము 67%, 67 బిలియన్లు అయితే వాళ్ళు కట్టే ఇంట్రెస్ట్లు అంటే బయట దేశాల నుంచి తీసుకున్నటువంటి అప్పు కట్టేటటువంటి ఇంట్రెస్ట్ దాదాపుగా కూడా 35 బిలియన్ సంబంధించినటువంటి డాలర్లు. అంటే 67 బిలియన్ల అప్పు వాళ్ళ బడ్జెట్ ఉంటే దాంట్లో 35 అంటే దగ్గర సగానికి పైగా అప్పులు తీర్చడానికే సరిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక డిఫెన్స్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఆర్మీ అంటున్నారో మా దగ్గర అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, భారత్ లేపేస్తాం ఇంకేదో చేసేస్తాం అంటున్నారు కదా, దానికి వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 7.6 బిలియన్లు మాత్రమే. సో ఇలాంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సబ్సిడీస్ ఇస్తారు కొంతమందికి, ఎందుకంటే అధికారంలోకి రావాలంటే సబ్సిడీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సంక్షేమ పథకాల పేరుతో ఉంటుంది కాబట్టి దానికి ఇచ్చేటటువంటిది 4.9 బిలియన్స్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక హెల్త్కి అయితే ఇంకా దారుణం,
$97 మిలియన్ మాత్రమే వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎడ్యుకేషన్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. $334 మిలియన్ ఎడ్యుకేషన్కి ఇస్తున్నారు. ఫుడ్కి సంబంధించినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆహార భద్రతకు సంబంధించి $323 మిలియన్. సో ఓవరాల్గా ఎటు చూసినా సరే పాకిస్తాన్కి సంబంధించి బడ్జెట్ కావచ్చు, వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చులు కావచ్చు, అప్పులు కావచ్చు, ఉన్నటువంటి బడ్జెట్లో అప్పులు తెచ్చడానికి సగానికి పైగా బడ్జెట్ నిధులు సరిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే బడ్జెట్లో దాదాపు 51.8% ఈరోజు పాకిస్తాన్ అప్పులు తెచ్చడానికే సరిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎప్పుడు పాకిస్తాన్ సర్వైవ్ అయ్యేది? మరి ఇలాంటి సందర్భంలో ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేయాలి. కానీ పాకిస్తాన్, భారత్ లాంటి దేశాలతోటి యుద్ధానికి కయ్యానికి కాలుదువ్వి ఇక్కడ ఉన్నటువంటి దేశాన్ని ఏదో చేసేస్తామని చెప్పేసి బెదిరింపులకు భయపెట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోయేటువంటి అవకాశంలో, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి అది ఆర్థికంగా ఆ స్థాయిలో చితికిపోయినటువంటి వ్యవస్థ. మరి అలాంటి వ్యవస్థ ఈరోజు మనం చూసుకుంటే భారత్ మీద దాడి చేయడం వల్ల ఖచ్చితంగా నష్టపోయేది ఆ దేశమే. కనీసం తినడానికి కూడా తిండి గింజలు లేకుండా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి రేపు భవిష్యత్తులో పాకిస్తాన్కి వాటిల్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.